తూర్పుగోదావరి గ్రామంలో కొత్త పాఠశాల రోజు ప్రారంభమైంది. కిషన్ చాలా మంచివాడు, అందరికీ సహాయం చేసే మనసు కలవాడు. కానీ అతని స్నేహితుడు హేమచరణ్ మాత్రం కపటుడు, స్వార్థపరుడు. అయినా కిషన్ మాత్రం ప్రతి ఒక్కరిలో మంచితనం ఉందని నమ్మేవాడు. ఆ రోజు టీచర్ ఆకస్మికంగా గణిత పరీక్ష ఉంటుందని చెప్పారు. హేమచరణ్ దొంగచాటుగా కాపీ కొట్టాలని యోచించాడు. కానీ కిషన్ మాత్రం నిజాయితీగా చదువుకుని రాయాలని నిర్ణయించాడు. మరుసటి ఉదయం పరీక్ష మొదలైంది. హేమచరణ్ తన దొంగ చీటీ బయటకు తీశాడు. కిషన్ చూశాడు. అలా చేయకు హేమచరణ్ అని మెల్లగా అన్నాడు. టీచర్ ఆ చీటీని గమనించి వారి వద్దకు నడిచి వచ్చింది. భయంతో హేమచరణ్, అది కిషన్ది, నేను కాదు అని అబద్ధం అన్నాడు. కిషన్ ఆశ్చర్యపోయినా నిశ్శబ్దంగా ఉన్నాడు. టీచర్ నిరాశగా, నువ్వు నిజాయితీగా ఉంటావనుకున్నా కిషన్ అంది. అందరూ కిషన్ వైపు చూశారు. పాఠశాల తర్వాత కిషన్ కన్నీళ్లతో ఇంటికి నడిచాడు. ఆ రాత్రి హేమచరణ్ నిద్రపోలేకపోయాడు. కిషన్ తనకు సహాయం చేసిన ప్రతి సందర్భం గుర్తుకు వచ్చింది. నేను తప్పు చేశాను అని చప్పున అన్నాడు. హేమచరణ్ మరుసటి ఉదయం నెమ్మదిగా పాఠశాలకు వెళ్ళాడు. హేమచరణ్ నిజం చెప్పాడు. పాపం కిషన్ కాదు, నేనే చేశాను. హేమచరణ్ పరుగెత్తి, క్షమించు కిషన్ అన్నాడు. కిషన్ నవ్వి, మళ్ళీ స్నేహితులమవుదాం అన్నాడు. వారం తర్వాత ఇద్దరూ నిజాయితీతో కూడిన ప్రాజెక్ట్కి బహుమతి గెలిచారు. హేమచరణ్ గ్రహించాడు, తెలివిగా కాకుండా మంచిగా ఉండటం గొప్పది. కథ యొక్క నీతి ఏమిటం? చెడుకి కొంతకాలం జయం లభించవచ్చు, కానీ చివరికి గెలిచేది మంచితనం.